ఇది గ్రహణం పూజ అండి. ఇది దాన్ని కొంచెం జనాలు చూడటానికి ఒక క్షుద్ర పూజలాగా వేరే రకంగా అనుకున్నారు. ఇది గ్రహణంలో ఒక ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి పూజ అంటారు దీన్ని. ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు? శివాలయానికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ లేదు, నవగ్రహాలకు కూడా ప్రాణప్రతిష్ఠ లేదు కాబట్టి మొన్న మేము నవగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాం. ఈ గ్రహణం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక క్షేత్రం చేయాలని మేము ఇది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఊర్లో వాళ్ళకి తెలుసా మీరు ఈ పూజలు చేస్తున్నారు? తెలీదు. అదే మేము చేసిన తప్పు. ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణం కూడా అదే. మేము 40 రోజుల నుంచి దాదాపు రోజు చేస్తున్నాం. అది ఎవరికి 8-9 లోపు హోమం అయిపోతుంది కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. గ్రహణం కాబట్టి మా తలరాత బాగలేక మేము ఎవరికి చెప్పబోవడంతో అది కొంచెం వైరల్ అయింది. మేము ఎటువంటి చేతబళ్ళు కానీ వేరేంటి చేయడానికి లేదు, మేము చెయ్యం కూడా. మా అక్కడ అంతే ఉంది. మీరు చేశారు కదా, ఆ పూజ ఫలితం ఏంటి? ఊర్లో వాళ్ళకి మంచి జరగాలని చేశారు. మంచి జరగడానికి, ఈ గుడికి ప్రాణప్రతిష్ఠ అవ్వడానికి. అంటే మేమేం చేస్తామంటే మా ప్రాణం మొత్తం, మా సిద్ధి సాధన చేసిన శక్తి మొత్తం గ్రహణం టైంలో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ఇంప్రూవ్ చేసుకున్న శక్తిని ఈ దేవతలకి ప్రాణప్రతిష్ఠ చేస్తే జనాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇతి బాధలతో కానీ, ఇంట్లో సమస్యలతో కానీ, రోగాలతో కానీ వచ్చిన వాళ్ళకి మంచి జరగడానికే మేము తప్పించి చేసాం. బట్ అంటే మీరు ఎక్కడ, అసలు ఏ అఖాడా నుంచి వచ్చారు? అఘోరి అఖాడా ఎక్కడ? వారణాసి అఘోరి కినారాం పరంపర మాది. మా గురువుజీ మణికందన్ అఘోరి.